హాయ్ పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7వ తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని మర్రి చెట్టు పాఠం గురించి తెలుసుకుందాం. మర్రి చెట్టు వినడం, ఆలోచించి మాట్లాడడం. చిత్రాన్ని గమనించండి, మాట్లాడండి. ఉద్దేశం: నిత్యము మన పరిసరాల్లో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులను చూస్తుంటాము. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము. కవి పరిచయం. ప్రస్తుత పాఠ్యాంశాన్ని త్రిపురనేని గోపీచంద్ గారు రచించారు. ఈయన 8/9/1910 సంవత్సరంలో జన్మించారు. 2/11/1962 సంవత్సరంలో స్వర్గస్థులైనారు. త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. తండ్రి త్రిపురనేని రామస్వామి, తల్లి పున్నమాంబ. ధర్మవడ్డి, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు వంటి రచనలు చేశారు. వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇప్పుడు మర్రి చెట్టు పాఠం గురించి తెలుసుకుందాం. నేనిప్పుడే చెరువు గట్టు మీద ముద్దునై పడి ఉన్నాను. నా మొదలు రంపంతో కోసి పైభాగాన్నంతా కట్టెల కింద కొట్టారు. 10-12 కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలను లాట్ల కింద పంచుకున్నారు. కొన్ని లాట్లు అమ్మివేశారు. వాళ్ళు నన్ను ముక్కల కింద నరకడంలో లభించే లాభాన్నే చూసుకున్నారు, కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామే అని ఆలోచించలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువు గట్టునే ఉన్నాను, ఈ చెరువు గట్టునే పుట్టాను కూడా. నేను పెరిగి పెద్దదాన్నైన తర్వాత ఊళ్ళో రైతులందరూ నా కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవారు. ఈ ఊళ్ళో ఎవరికీ తెలియని సంగతులన్నీ నాకు తెలుసు. ఎవరికి వారు తామే ఉన్నామనుకొని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిలో పడుతుండేవి. నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకొని ఉండేదాన్నే, కానీ ఏ పరిస్థితుల్లోనూ మరొకరి చెవిని పడనిచ్చేదాన్ని కాదు. పనుల్లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం. కలిసి కబుర్లు చెప్పుకోవడానికి, కాలక్షేపానికి పట్టణాల్లో పెద్ద పెద్ద క్లబ్బులు ఉంటాయని నేను విన్నాను. ఈ మధ్య మా గ్రామంలోని కుర్రకారు ఎక్కువ మంది పట్టణానికి వెళ్ళి రావడము మొదలుపెట్టారు. కొంతమంది చదువు నెపముతో అక్కడే ఉంటున్నారు. బడి ఉన్నంతకాలము అక్కడే ఉండి సెలవులకు ఇళ్లకు వస్తుండేవారు. క్లబ్బు సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. ఆ క్లబ్బుల్లో మంచి ఆటలుంటాయట. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారట. ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడికి వెళ్ళే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయట. అక్కడ గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయట. వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చేది. క్లబ్బుని గురించి ఎందుకింత గొప్పగా చెప్పుకుంటారా అని విస్తుపోయేదాన్ని. ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తున్న పని. పిల్లలు, పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నా నీడలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు. పులిజూదం మొదలైన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు. నేను వారికి శ్రమ కలగకుండా గాలి వీస్తూ ఉండేదాన్ని. దాహమైతే చెరువులో నీళ్లు దోసిళ్లతో త్రాగి మళ్ళీ వచ్చి నా నీడన కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. నా నీడను, గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక్క క్షణం ఉండేవారు కాదంటే మీరు నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు. ఇక కొత్తగా ఈ క్లబ్బులు వచ్చి చేస్తున్నదేమిటో నేను వాళ్ళ కంటికి అలవాటైపోయిన దాన్ని. పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళను నేనేమీ అర్థించను, వాళ్ళతో దమ్మిడీ ఖర్చు పెట్టించను. అందువల్ల నేనంటే వాళ్లకు విలువ లేకుండా పోయింది. దీనికి తగినట్టు ఈ కాలం కుర్రకారు చీటికి మాటికి పట్టణం పోయి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు. అందువల్ల నా వంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడడం లేదు. నిజానికి సహజంగా నాకున్న అపేక్ష వల్ల కానీ ఈ గ్రామస్తులను ఆదరణగా చూడవలసిన అపేక్ష లేదు. అంటే
నే వారికి ఏ విధంగానూ రుణపడి లేను. నేను ఒకరు నాటగా మొలిచిన దాన్ని కాదు, ఎవరో దయదలిచి ఇంత ఎరువు నీరు పొయ్యగా పెరిగిన దానిని కాదు. ఏ గాలికు విత్తుగా ఉండగా కొట్టుకువచ్చి ఈ చెరువుగట్టు మీద పడి ఉంటాను. ఏ కాకి ముక్కు నుండో జారిపడి ఉంటాను. ఎక్కువగా ఊహలేని ఆ చిన్నతనంలో ఏం జరిగిందో ఇదమిద్దమని చెప్పలేను కానీ నేను నా బ్రతుకు ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడలేదని నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేం ఉంది? నాకు కావలసింది ఏమంత గనుక నేను పడిన భూప్రదేశంలో ఉన్న సత్తువే నాకు చాలు. అప్పుడప్పుడు పడే వర్షపు జల్లులు, భూమిలో ఉన్న నెమ్మే చాలు నాకు. కాస్త పెరిగి పెద్దదాన్నైన తర్వాత నా వేళ్ళే నాకు కావలసిన ఆహారాన్ని సమకూర్చి పెట్టినాయి. మనుషుల్లో జరుగుతున్నట్లు నేను బతకడానికి మరొకరిని కష్టపెట్టవలసిన అవసరం నాకు లేదు. ఎవరికి కించిత్ నష్టము కలిగించకుండా నేను బతకగలను. నా బ్రతుకులో స్వార్థం లేదు. నేను ఏదీ కోరి బతకడం లేదు. నాకేదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడడమే ఆ కోరిక. ఈ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, నా స్వభావంలో ఉంది. నా నీడన మనుష్యులు చల్లదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతిని పొందుతూ ఉండగా నా పైన కొమ్మల్లో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తూ ఉండేవి. అవి నా వంటివే. వాటికి స్వార్థం అనేది లేదు. బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్న నిస్వార్థ జీవులు అవి. ఒక్కొక్కప్పుడు అటువంటి వాటిని కూడా ఇబ్బంది పెడుతుండేవారు. మానవులం అనుకునేవారు అవి తమ మీద రెట్టలు వేస్తున్నవనే నెపముతో రాళ్ళు విసిరి నా ఆశ్రయం నుంచి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అప్పుడు భయపడిపోయి అవి చేసే గోల వినడానికి నాకు హృదయ విదారకంగా ఉండేది. ఒక ప్రక్క వాళ్ళ దెబ్బలను భరించలేక వేరొక ప్రక్క గూళ్ళలో ఉన్న పిల్లలను విడిచిపెట్టి వెళ్ళలేక గుండెలు అవిసిపోయేటట్టు అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ గూళ్ళ చుట్టూ ఎగురుతుండేవి. అవి అల్లాడిపోతుంటే రాళ్ళు విసిరే మానవులకు ఆనందంగా ఉండేది. ఇతర జీవుల బాధ, అందులో ఇతరులకు ఏమాత్రం అపకారం తలపెట్టని జీవుల బాధ గొప్పవాళ్ళనుకునే మానవులకు ఎట్లా ఆనందం కలిగిస్తూ ఉందో నాకు అర్థమయ్యేది కాదు. ముక్కు మీద వేలు వేసుకుని చూస్తూ ఉండేదానిని. అటువంటి సమయాల్లో కింద ఉన్న మనుషులను వాళ్ళు చేస్తున్న ఘోరాపచారం తెలియజేసి మందలించాలని అనిపించేది. కానీ మానవులు ఆనాటికే ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారి ఉన్నారు. ఇక వాళ్లకు చెప్పుకునేది ఎట్లా? ఈ మానవులు నా నీడను కూర్చొని అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటప్పుడు నా కొమ్మలని ఆశ్రయించుకొని బతుకుతున్న పక్షులను బాధించే హక్కు వీరికి ఎవరిచ్చారో, నా నీడన కూర్చొని కబుర్లు చెప్పుకునే హక్కు వీరికి ఉన్నప్పుడు నా చెట్ల కొమ్మల మీద గూళ్ళు కట్టుకుని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు? అసలు ఇంతకీ నా హక్కు మాటేమిటి? నన్నడిగే వాళ్ళు నా కింద కూర్చున్నారంటారా? అవి రెట్టలు వేస్తున్నవంటారా? నా ఒడిలో కూర్చొని వీళ్ళు ఊసే ఉమ్ముల మాటేమిటి? వాళ్ళు చేసే అనాకారపు పనులు వాళ్లకు పట్టవు. వీళ్ళు పగలు పెద్ద మనుషులు కానీ రాత్రిళ్ళు చీకటిలో దూరం వెళ్ళడానికి భయపడి నా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు నా కింద అందరూ కూర్చునే చోట చేసే కస్మలము సంగతి ఏమిటి? రెట్టను వేసిన పక్షుల మీదకి రాళ్ళు రువ్వేటప్పుడు ఆ సంగతులు వాళ్ళకి జ్ఞాపకం రావు. నా కొమ్మల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి కూడా గూడు కట్టుకుని ఉంది. సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు. ఎందుకనో ఈ కాకి నా అండన చేరింది. మిగిలిన పక్షులకు మళ్ళేగాక కాకులకు మానవ సంపర్కం ఎక్కువగా ఉంటుంది. అవి మానవుల ఇళ్లలోనే ఎంగిళ్ళు తింటూ ఎండబోసినవి దొంగలిస్తూ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ కాకికి మనుషుల లక్షణాలు కొన్ని పట్టుబడ్డవి. దానికి మనిషికి ఉండే కసి ఉండేది. మనుషులు అనవసరంగా నా మీద గూళ్ళు కట్టుకొని ఉన్న పక్షులను హింసించడం సహించలేక అది ఒక పని మొదలుపెట్టింది. ఏ మనిషి నా కింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడో
గురి చూసి అతని మీద టక్కున రెట్టవేసి ఎగిరిపోయేది. గొప్పగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ముఖము అప్పుడు చూడవలసిందే. అతని కంగారు చూసి మిగిలిన మానవులంతా గుక్కలు పట్టి నవ్వేవారు. ఆ కాకి పనికి నాకు నవ్వు వచ్చేది. కానీ ఆ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడానికి ప్రయత్నించేటప్పటికీ నా హృదయము ద్రవించుకుపోయేది. రెట్టవేసిన ఆ కాకికి వీళ్ళకి భేదం ఏమిటా అని ఆలోచించబుద్ధి అయ్యేది. నన్ను ఆశ్రయించుకున్న పక్షులు మానవుల వల్ల ఈ కష్టాలకే కాదు, ఇంతకంటే భయంకరమైన కష్టాలకు కూడా గురి అవుతూ ఉండేవి. అయితే ఈ కష్టాలు నిత్యము జరిగేవే. అయితే అవి ఏటికి కోటికి జరుగుతుండేవి. ఏనాడు మరుపుకు రానంత జ్ఞాపకం వస్తే హృదయము ముక్కలయ్యేంత దారుణమైనవి అవి. ఒకరోజు పిట్టలు కొట్టేవాడొకడు నా పరిసర ప్రాంతాల్లో తిరగడము మేమంతా చూశాము. గాలిని బట్టే అటువంటి వాళ్ళని మేము పసిగట్టగలము. గాలి మాకు నేస్తం. ఆ అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకు వచ్చి మా చెవుల్లో ఊదిపోతూ ఉండేవాడు. పిట్టలు కొట్టేవాడు వస్తున్నాడని పక్షులన్నీ తెలుసుకున్నాయి. కొన్ని పక్షులు భయంతో లేచిపోయినాయి. వాటిలో ఎక్కువ మగ పక్షులే. మిగిలిన పిల్లల్లేని ఆడపక్షులు, పిల్లలున్న ఆడపక్షులు పిల్లలను విడిచి వెళ్ళలేక బయటికి కనబడకుండా గూళ్ళలోనే కూర్చున్నాయి. పిల్లలను దగ్గరకు చేర్చుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాయి. పిట్టలు పట్టేవాడికి గూటిని పొడిచే ఆచారం ఉన్నదని వాటికి తెలుసు. ఒక పక్షి మాత్రం భయముతో గూటి దాకా వెళ్ళలేక నా కొమ్మ అంటిపెట్టు కూర్చుంది. ఆ కొమ్మన ఆకులు కూడా ఉన్నాయి. పిట్టలు కొట్టేవాడు కింద, తాను కొమ్మ పైన, పక్కన నా ఆకులు ఉన్నాయి. కనుక అతనికి కనబడననుకుంది పాపం ఆ పక్షి. నేను కూడా దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను. కానీ పిట్టలు కొట్టేవాడు ఆ పక్షిని చూశాడు. ఆ పక్షిని అంటుకొని పడి ఉన్న నా కొమ్మ చిన్నది, ఆ పక్షి కొంచెం పెద్దది. దాని పొట్టలో కొద్ది భాగము కొమ్మను మించి వచ్చింది. పిట్టలు కొట్టేవాని చేతులలో కొనకు పదునైన బాకు కట్టిన ఒక పెద్ద వాసం ఉన్నది. ఆ వాసాన్ని పైకెత్తి దాని కొనన ఉన్న బాకుతో కింద కనబడుతున్న ఆ పక్షి కడుపును పొడిచాడు. ఆ పక్షి కేరుమని అరిచింది. ఆ బాకు దాని కడుపులోకి దిగబడిపోయింది. వాసాన్ని దింపి బాకును నిలబడి ఉన్న పిట్టను వదిలించుకొని సంచిలో వేసుకుని వెళ్ళిపోయాడు ఆ పిట్టలవాడు. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను. ఏం చెయ్యను? ఇతని గొంతు నులమడానికి భగవంతుడు నాకు చేతులనివ్వలేదు. నన్ను నేను పెళ్లగించుకొని అతని మీద పడదామనుకున్నాను. ఆ ప్రయత్నంలో నేను మరణిస్తే మాత్రం ఏం? కానీ నేను స్పృహలోకి వచ్చేటప్పటికే అతను దాటిపోయాడు. మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం. మంచివాళ్లే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది? మానవుల్లో ఎక్కువ మంది మంచివాళ్లే. అయితే వాళ్లకు మాబోటి వాళ్ళ బాధలను గ్రహించే స్పృహ తగ్గిపోయింది. తాము ఏదో ఒక విధంగా బతకడమే ముఖ్యమైంది. బ్రతకడానికి ఇన్ని ఘోరాలు చేయాలా? ఇతర జీవులను ఇంత నిర్దాక్షిణ్యంగా తమ పొట్టను పెట్టుకోవాలా? ఏ ఆకు దుంపలు తింటే సరిపోదు. కానీ ఇప్పటి కుర్రవాళ్ళు అలా అనుకున్నట్లు కనబడదు. వాళ్ళతో పాటు మాకు ఈ ప్రపంచంలో బతికే హక్కున్నదని, అందరము బతికితేనే ఈ ప్రపంచం అందమని వాళ్ళు అనుకున్నట్లు కనబడదు. ఇదివరకు ఎవరైనా మా మీదకు రాళ్ళు విసిరితే ఎందుకురా దాన్నట్లా కొడతావు అనేవారు. తెలియని వాళ్ళు మా కొమ్మలను విరిస్తే, పచ్చని చెట్టును విరిస్తే పాపంరా అనేవారు. మొక్కలను పీకితే కళ్ళు పోతాయి అనేవారు. ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడా వినబడడం లేదు. రోజులు అలా మారినాయి. మానవుల దృష్టి మారిపోయింది. ఇటీవల నరసింహులు అనే యువకుడు మా గ్రామం పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. అతనిని నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును. నిన్న మొన్నటి వరకు అగతాయితనంగా తిరుగుతుండేవాడు. ఈ చెట్లోనే ఈదులాడుతుండేవాడు. నన్నెక్కి నా కొమ్మలను అనవసరంగా విరిచి పారవేస్తూ ఉండేవాడు. గోల చేసి గూళ్ళోని పక్షులను బయటికి తోలుతుండేవాడు. మరీ చిన్నప్పుడు బడికి వెళ్లకుండా పలక పుస్తకాలు పట్టుకొని నా తొర్రలో దాక్కునేవాడు. తనలాంటి వాళ్ళనే ఇంకా నలుగురిని పోగు చేసి నా ఊడలు పట్టుకొని ఉయ్యాల ఊగుతుండేవాడు.
ఆ నరసింహులు ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. అతను ఆ ఉద్యోగంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే అతను ఎన్ని అగతాయి పనులు చేసినా అతనంటే నాకు ఇష్టంగానే ఉండేది. ప్రెసిడెంట్ అయిన రోజు సాయంకాలమే 10 మంది గ్రామ పెద్దలను వెంటబెట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడే గ్రామస్తులు అతనికి సన్మానం చేసినట్లున్నారు. కొత్త బట్టలు ధరించి చూడముచ్చటగా ఉన్నాడు. తనకు గౌరవ పదవి లభించగానే మాకున్న పరిచయాన్ని పురస్కరించుకొని నన్ను చూడడానికి వచ్చాడనుకొని నేను చాలా సంతోషించాను. కానీ అతను అందుకు రాలేదు. పంచాయతీ ప్రెసిడెంట్ అవడంతో అతనికి ఈ చెరువు చుట్టూ ఉన్న మా మీద హక్కు ఏర్పడింది. ఆ హక్కు అమలులో పెట్టడానికి వచ్చాడు. పక్కన ఉన్న వానితో ఈ చెట్లన్నీ అనవసరం, వీటి వల్ల చెరువు గట్టు పాడవుతూ ఉంది, చెరువులో నీరు పాడవుతూ ఉంది, వీటిని వేలం వేయించి కొట్టించి వేస్తే పంచాయతీకి కొంత డబ్బు కూడా వస్తుంది. అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్కు వంటిది వేయించుకోవచ్చు. సర్వి చెట్లు వేయిస్తే త్వరగా అక్కరకు వస్తాయి, అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అన్నాడు. అంతా నిజమేనంటే నిజమే అన్నారు. అతని అభ్యుదయ పంతాకు జోహార్లు అర్పించారు. అతని మాటలు వింటే నాకు గుండె చెరువైంది. చావడానికి భయపడి కాదు, చావంటే మా జాతికి భయమే లేదు. నా గుండె చెరువైంది. అతని నిర్లక్ష్యానికి మా ఉద్దేశాలను మేము మానవులకు పైకి చెప్పుకోకపోయినా మాకు ప్రాణం అనేది ఉంటుందని నాతో ఇంత పరిచయం ఉన్న అతనికి తట్టకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది. మాకు ప్రారంభం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నామనుకున్నారు? మేము నీడనివ్వడం మాట అటుంచి ఈ చెరువు గట్టు ఇన్నేళ్ల నుంచి వర్షానికి కరిగిపోకుండా ఉన్నదంటే దానికి కారణం భూమిలోకి మా వేళ్ళు అల్లుకోవడమే. ఈ సంగతి అతనికి తెలిసినట్లు లేదు. మా పాలు మా కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తావి. ఈ సంగతి అతనికి తెలిసినట్లు లేదు. ఊళ్ళో బీదవాళ్ళు ఎంతమందో నా ఆకులతో విస్తర్లు కుట్టుకొని భోజనాలు చేస్తున్నారు. ఈ సంగతి అతనికి తెలిసినట్లు లేదు. నేను పోతే నా మీద నివసించే ఈ పక్షులన్నీ ఏం కావాలని, నా వేళ్లను పొయ్యిగా చేసుకొని వంటలు చేసుకుని బీదవాళ్ళంతా ఏం కావాలి? అన్నిటికన్నా ముఖ్యంగా మా ప్రాణాలు అతని ప్రాణాలు వంటివే కదా. మా ప్రాణాలు తీయడానికి అతనికి ఏం హక్కు ఉంది? ఎవరు బతకడానికి అర్హులో ఎవరు కాదో నిర్ణయించడానికి అర్హుడు తానా? అయితే అతనిని ఎవరు ఆపగలరు? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవడంతో మా ప్రాణాలు అతని చేతిలోకి వెళ్ళినాయి. జీవకోటిని హింసించే అధికారం అతనికి వచ్చింది. త్వరగా మా ప్రాణాలు తీసి తనేదో ఘనకార్యం సాధించినట్లు గ్రామస్తులకు కనబడాలనుకున్నాడతను. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడతను. వాళ్ళు ముందు నా ఊడలను కోసి నా ఆధారాన్ని తప్పించారు. తర్వాత నా కొమ్మలను నరికి నన్ను బోసిదాన్ని చేశారు. తర్వాత నన్నే మొదట్లో కోసి వేశారు. నా పైభాగము కుప్ప మాదిరిగా కూలింది. ప్రస్తుతం నేనొక మొండెమై ఉన్నాను. అంటే నా మొదలు మాత్రమే ఉంది. ఈ పని జరిగి 4-5 రోజులైంది. మరునాడే నన్ను సమూలంగా త్రవ్వివేస్తారు అనుకున్నా కానీ ఎందుకనో ఆ పని జరగలేదు. సరే, విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చికిర్చడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మనసులో అతను నన్ను మొండెముతో విడిచిపెట్టడని తెలుసు. కట్టెలు కాగలననే ఆశతో నన్ను కుల్లగించి వేస్తాడని తెలిసి నా పని నేను చేయాలనే ఉద్దేశము. చికిర్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ అతను నా సంగతి పట్టించుకోకపోయినా పెరిగి పెద్దదాన్ని అయ్యేదెప్పుడు? ఈ మానవులు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారో? ఈ ప్రశ్నలకు పైన భగవంతుడు సమాధానం చెప్పాలి. కొన ఊపిరితో ఉన్నదానికి రంగరించి చికిర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.